రమేష్ గౌడ్, కాజీ రామారావు. రేవంత్ రెడ్డి పరిపాలన సూపర్ ఉంది, సూపర్. కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు. ఆయన బిడ్డకు, ఆయన అల్లునికి, ఆయన కొడుకు ఇచ్చుకోండు. అది కాదు ప్రభుత్వం అంటే. అందరినీ ప్రజలని, అందరినీ పేదోన్ని చూసుకొని పోయినోడే గవర్నమెంట్. ప్రజాపాలన ఇప్పుడు నడుస్తుంది. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇంకా 10 సార్లు పోటీ చేసినా ఆయనే గెలుస్తాడు. భూపాల్ రెడ్డి అనేటోడు ఒక్కసారి గెలిచే ప్రజలు ఎంతో ఇబ్బందులు పెట్టిండు. మళ్ళా ఇప్పటికి కాదు, ఆడు జీవితంలో గెలవలేడు. గెలిచిన దానిక ఆయన పోటీలోకి రాకముందుకు ఆ పాలన ఈ పాలన, ఆ పార్టీ ఈ పార్టీ అని, తెలుగుదేశం పార్టీ అని అల్లా ఇలా తిరిగి లాస్ట్ టీఆర్ఎస్లోకి వచ్చి నా బిడ్డ అవుట్ది, నేను అవుట్ అని గెలిచిండు. గెలిచి ఏడ్చి గెలిచిండు, కానీ ప్రజలకు ఎవరికి న్యాయం చేయలేదు. ఇందిరమ్మ ఇండ్లు ప్రజాపాలనలో ప్రతి ఒక్క ఊరికి 35 ఇండ్లు వచ్చినాయి. కేటీఆర్ అనేటోడు ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఊళ్ళో చూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటలేడు రాజకీయ సన్యాసం? ఇప్పుడు న్యాయమడిరా, నా ఊళ్ళో చూపిస్తా. 10 ఇండ్లు కంప్లీట్ అయినాయి, ఇంకా 10 ఇండ్లు నడుస్తూనే ఉన్నాయి. న్యాయమడిరా నువ్వు. మీ కాజీ రామారంలో 10 ఇండ్లు రెడీ అయినాయి, ఇంకా 10 ఇండ్లు కడతానేవారు. రేపు మళ్ళా 35 ఇండ్లు వస్తాయి. కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చిరా నువ్వుగా, పేదోనికి ఇచ్చిర్రో ఉన్నోనికి ఇచ్చిర్రో పోయి అడిగితే తెలుస్తుంది. ఆ ఇంటి ఓనర్లని ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు ఉంటారుగా, అర్జెన్సీకి ఇచ్చిర్రా, మాలోళ్ళకి ఇచ్చిరా, మాదిగోళ్ళకి ఇచ్చిరా, గౌన్లోనికి ఇచ్చిరా, యువనికి ఇచ్చిరా అనేది, పేదలకు ఇచ్చిరా అని తెలుస్తుంది. ఆడ రేషన్ కార్డులు 10 సంవత్సరాలలో నాకే రాలేదు. నాకు 3 పిల్లలు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నాకు వచ్చింది రేషన్ కార్డు. చూపిస్తా. నాకు 3 ఆడపిల్లలు. రేషన్ కార్డు నాకు మొన్న వచ్చింది. ఇటువరకు రేషన్ కార్డు లేదు. మా అమ్మ నాన్న పేరు మీద నా ఒక్కనికి వస్తే నా పిల్లలు ఎడదాస్తాం మేము. నా పిల్లలు నేను బతకాలంటే మరి బియ్యం ఉండాలిగా. సన్న బియ్యం కడుపు నిండా తింటున్నాం మేము. మరి తినకుండా పారబోస్తారాయి. బంక బియ్యం అమ్ముకున్నాం. బంక బియ్యం లమ్మడోళ్ళు వస్తే 5 రూపాయలకు అలాగ అమ్ముకున్నాం. హరీష్ రావుని వచ్చి నా ఇంటికి రమ్మను, ఆయన కొండి పెడతా నేను. ఆ నొండి పెట్టావను, నీ నొండి పెట్టే పువ్వా, ఆ నొండి పెట్టావాను. ఆ పాములో పండుకొని మాట్లాడడం కాదు, వీడికి వచ్చి మాట్లాడవాను. నల్గొండకు వచ్చి ఏం కష్టం పెట్టిండు రైతుల్ని అంటే 100 ఎకరాలు నోనికి ఇస్తేనేమో రైతు బంధువు. ఎవడాడు కొనుగోలు ఏంది? నాకు కొనుగోలు చేసిన వారం రోజులకు 3 రోజులకు పైసలు పడ్డాయి. ఓడాడు నా అకౌంట్ ఇప్పుడు నేను చూపిస్తా. పడు చూపిస్తా. ఇక చూడండి, చూసుకోండి. తెలంగాణ ప్రభుత్వం అని ఆడ వడ్ల మిస్సేస్తో ఉందా లేదా? నాకు పడ్డాయి 3 రోజులకే. నేను పేపర్లు ఇచ్చిన 3 రోజులకు నాకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. నువ్వు ఎన్నాళ్ళు, నువ్వు అంతే, ఎవరైనా అంతే. నువ్వు 10 ఏళ్ళు చేసినావు, ఒక రేషన్ కార్డు ఇచ్చినావా, ఒక ఇల్లు ఇచ్చినావా, డబల్ బెడ్రూమ్ అన్నావు. అల్లుని కోరు, కోడలు కోరు, అల్లుడు వస్తే ఆడమంతాడు. కేటీఆర్ రాజకీయం చేస్తున్నాడు, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు. చేసి మాట్లాడమని మళ్ళా మేమే వస్తాం. 85 కాదు, నల్లగొండలో ఒక్క సీటు గెలిపించి మాట్లాడమన్నాడు. బోగోడు అయితే వీడికి వచ్చి మాట్లాడమని. కేటీఆర్ గారిని వచ్చి పోటీ చేయమను. కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద కేటీఆర్ ని పోటీ చేయమను. ఆడు గెలిస్తే మొగోడు. మిసాల్కి ఎక్కువ మేము తిరుగుతాం. ఆ రాజకీయ సన్యాసం తీసుకుంటానడుగా. ఒక ఇంద్రం ఇల్లు ఇస్తే మీ మిసంగి ఎక్కువ తిరుగుతాం అని రమ్మను. పోటీ చేసి గెలవను. ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి మీద గెలిచి పోటీ చేసి గెలవను. Subscribe us and press the bell icon for more interesting updates.